ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ట్యూస్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ 6 o'clock నా డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మార్నింగే లేచి మా హస్బెండ్కి ఇంకా మా ఇద్దరు పాపలకి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా నేను మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇదిగోండి మజ్జిగ చారు, దొండకాయ ఫ్రై చేస్తున్నారనమాట. ఇంకా ఇవి వచ్చేసి మా పిల్లల లంచ్ బాక్సెస్ అండి. ఇంకా ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఈ పోపు ఏంటంటే మజ్జిగ చారు అనమాట. ఈ మజ్జిగ చారు కూడా పోపు పెట్టిస్తున్నానండి. ఇంక ఈ మజ్జిగ చారు అంటే మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టము. ఇంకా దొండకాయ ఫ్రై ఒక్కదాంతో కూడా తినరు కాబట్టి ఇంకా మజ్జిగ చారు అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైట్కి కూడా ఏంటంటే ఇదిగోండి కాబూలి చెన్నా ఉందన్నమాట. ఇక డిన్నర్లోకి ఇవి తీసుకుందాం అన్నట్టు వీటిని సోక్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకుందాము, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాము. అందుకోసమే ఈరోజైతే కాబూలి చెన్నా అయితే నానబెట్టాను. ఇంకా దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది వచ్చేసి ఏంటంటే నేను కొంచెం పచ్చి పసుపు, కొంచెం అల్లము, అదేవిధంగా కొంచెం జీలకర్ర వాటర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప వచ్చేసి తనకి స్నాక్ పెట్టేసుకుంటుంది. ఇంకా అందరు రెడీ అయిపోయారు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఎగ్ దోశ వేయమంటే ఎగ్ దోశ అయితే వేసిస్తున్నానండి. ఇంకా నా వాటర్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా అదైతే ఫస్ట్ తాగిస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి బయలుదేరారండి. ఇంకా తనైతే ఆఫీస్కి 7:30కి వెళ్ళిపోతాను అనమాట. హస్బెండ్ తర్వాత పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాయి. ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి. గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడో మార్నింగ్ అయిపోయింది. నాకు మాత్రం పూజ ఇప్పుడే అయిపోయింది అనమాట. 10:15 అవుతుంది. మీరందరూ పూజ చేసుకున్నారా? టిఫిన్ చేశారా? ఎలా ఉన్నారు? ఇంకా నేను కూడా నెక్స్ట్ దోశ అయితే టిఫిన్ చేసేసుకున్నాను. నేనైతే ప్లెయిన్ దోశనండి. ఎందుకంటే ట్యూస్డే రోజు నేను నాన్ వెజ్ తినాను అనమాట. ఇంకా అందుకోసమే ప్లెయిన్ దోశనే తినేసాను. ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ స్నానానికి ముందే బట్టలన్నీ ఉతికేసానండి. ఇంక ఇవన్నీ ఆరిపోయిన బట్టలు అనమాట. వీటన్నిటిని మడత పెట్టాలి. ఇంకా మడత పెట్టేసి మధ్యాహ్నం లంచ్, ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడడము ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఏమైందంటే సడన్గా స్కూల్ నుంచి కాల్ వచ్చిందండి. ఎందుకంటే మా చిన్న పాప స్కూల్లో గేమ్స్ ఆడుకుంటూ కింద పడిపోయిందంట. ఇంకా స్కూల్ వాళ్ళు కాల్ చేసి ఇంకా పాప కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే వచ్చి తీసుకెళ్ళండి అని కాల్ చేశారనమాట. అసలు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుందండి. ఇంకా వచ్చేసి తను డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంతసేపు ట్యాబ్ చూసేసి ఇంకా నిద్రపోతుందన్నమాట. ఇంకా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. తను 10 to 4కి అలా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఇంకా వాళ్ళ చెల్లితోటి మాట్లాడుతుంది అనమాట. ఇదిగో సౌండ్ వస్తుంది కదా, సరే ఏమనకు, జస్ట్ ఆంట్ అన్నాను ఇట్లా. ఇంకా బయట సరే అంత దాంట్లోనే చెప్పు మరి. అరే సౌండ్ చేస్తున్నావు కదనే. ఇంకా వచ్చిన తర్వాత మా పెద్ద పాప మ్యాగీ చేయి మమ్మీ స్నాక్ అనేసరికి ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ ఉండే వాటితోటి ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను. సర్లే కొంచెం చల్లగా ఉన్నప్పుడు చిన్నది కూడా తినేస్తుంది కదా అన్నట్టు ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రెడీ అయిపోయింది మ్యాగీ. ఇంకా మ్యాగీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి అయితే పెట్టేశారు. యాక్చువల్గా ఏమైనా చేద్దాం అనుకున్నాను కానీ స్లాక్ ఇంకా స్కూల్ నుంచి సడన్గా కాల్ వచ్చేసరికి ఎట్లయినా స్కూల్ నుంచి కాల్ వస్తే భయం వేస్తుందండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 kilometers అయితే ఉంటుందండి వాళ్ళ స్కూలు. ఇంకా కొంచెము మెల్లగా చిన్నగా తినేసింది చిన్నది. ఇంకా రెడీ అయిపోయి ఆ రోజు ట్యూస్డే రోజు తనకి కూచిపూడి క్లాస్ ఉంటుందన్నమాట. ఇంకా వద్దు వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా లాస్ట్ వీక్ సండే కూడా క్లాస్ ఉండేది. ఇంకా ఆ రోజు వెళ్ళడం కుదరలేదు అన్నట్టు వెళ్ళింది. ఇంకా మా పెద్ద పాప ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారండి ఈరోజు. ఇంకా తను వెళ్ళేసి ఏంటంటే వాళ్ళతోటి షటిల్ ఆడుతుంది, చిన్నదేమో డ్యాన్స్ క్లాస్కి పోయింది. అందుకని నేను ఒక్కదాన్నే ఆ రోజు మాత్రం వాకింగ్ చేశాను ఒక 1/2 hour. ఇంకా చేసేసి పైకైతే వచ్చేసి ఇదిగోండి బాగా నానిపోయాయి. ఇవి ఎప్పుడో మార్నింగ్ నానబెట్టాను కదా. ఇదిగోండి వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ చేస్తుందనమాట. ఇంకా అయిపోయింది. అది నానబెట్టేసాను కదా. అవి కూడా కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా అంతలో ఇదిగోండి మా పెద్ద పాప నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఇంకా మా చిన్నదాన్ని తీసుకొని వచ్చేసాము. ఉడికిపోయాయి చూడండి. ఒక 4 కాదులే అండి, ఒక 5 విజిల్స్ పెట్టేశానండి. 5 విజిల్స్ పెడితే మంచిగా కుక్ అయిపోయాయి. మా పిల్లలకి కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టపడతారనమాట. ఇంకా అందుకోసమే 5 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంక ఇవే ఈరోజు మా డిన్నర్.
ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా వచ్చేసి ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ పూజ మాత్రం కంపల్సరీ మా హస్బెండే చేస్తారు, మ్యాక్సిమం టు మ్యాక్సిమము. ఇంకా ఆ కాబూలి చెనా ఉంది కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం పోపు పెడుతున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసేసి కొంచెం పసుపు వేసాక ఈ కాబూలి చెనా లైట్గా చిల్లీ పౌడర్ లైట్గా వేయాలండి, సాల్ట్. ఎందుకంటే ముందు బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసేస్తాం కదా, ఇంకా అది వేసి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాం అనుకో ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా అవి రెడీ చేసిన తర్వాత నేను మా పెద్ద పాప ఏంటంటే సంతకు వచ్చామన్నమాట కూరగాయల కోసము. క్యారెట్ ఒకటేనా, కీరా కమ్యూనిటీ పక్కకే ఉంటుందండి సంత, చాలా వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రెష్గా పెడతారు. కేజీయా? సండే ఇస్తాము. ఇంకేమైనా కావాలంటే మ్యాక్సిమం ఎక్కువ ఆకుకూరలు తీసుకొస్తామండి. ఇంకా వెళ్ళాము, ఇంకా వెళ్ళేసి కావాల్సినవి తీసుకొని అయితే వచ్చేసామండి నేను మా పెద్ద పాప. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఏం తీసుకొచ్చానంటే నేను పాలకూర, ఒక క్యాలీఫ్లవరు, అదేవిధంగా కీరా, ఇంకొకటి ఏంటంటే క్యారెట్, ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా అందులోకి వెళ్ళి ఆ క్యారెట్ తురుము, కీర, కొంచెం బీట్రూట్ తురుము, ఒక ఆనియన్, ఇవన్నీ వేసేసి ఆ కాబూలి చెనా ఉంది కదా దాంట్లో వేసేసి లైట్గా నిమ్మరసం పిండేసానండి. ఇంక ఇదే అన్నమాట ఈరోజు డిన్నరు. ఇంకా ఇదిగోండి డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసాను. డిన్నర్ ఎన్ని గంటలకు అంటే 7:30కో ఏమో స్టార్ట్ చేసేసానండి. నేనైతే ఫస్టే తినేసాను. యాక్చువల్గా మా హస్బెండ్ లేరు, ఎందుకంటే మా హస్బెండ్ మా చిన్న పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళారండి. అదే తనకి కొంచెము దెబ్బ తగిలింది కదా, అందుకోసమే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తే ఇంకా అక్కడ డాక్టర్ చెక్ చేసి మెడిసిన్స్ అయితే ఇచ్చారు. పెయిన్ రిలీఫ్కి ఒకటి, ఇంకొకటి కొంచెం కాల్షియం తక్కువ ఉంది అనేసి ఇంకొక సిరప్ అయితే రాసి ఇచ్చారు. ఇంకా వచ్చేటప్పుడు ఇదిగోండి ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది, తిన్నది. షీఈ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ షీ గాట్. Coconut. Tell. With roasted coconut and dry fruits. DS Mysopac, they won't use any sweet. They won't use any sweet in this. Only dates will produce the sweetness in the sweet. Wow, got a great explanation. Thalia. Yes. ఇంకా వాళ్ళు కూడా వచ్చాక వాళ్ళందరూ కూడా డిన్నర్ అయితే చేసేసారండి. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ కోసము క్యాలీఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా అదే తీస్తున్నానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇదేనండి మా ట్యూస్డే రోజు వ్లాగు. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా శ్రీవారు ప్రేమతో చేసిన పాన్ అన్నమాట. డైలీ ఇది మాత్రం కంపల్సరీ పడాల్సిందే అనమాట. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా వస్తుందండి. అప్పుడు మీరు ఆ వీడియోని క్లిక్ చేసి చూడడానికి ఉంటుంది. ఇంకా ఇదేనమాట ట్యూస్డే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.